శారద గారు ఇందాక మీరు చెప్పారు కొంతమంది అలా కూడా ఉన్నారని. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ డామినేషన్ అంటే అమ్మాయిలే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఫ్యామిలీస్లో కనిపిస్తూ ఉన్నాయి. అమ్మాయికి తగ్గట్టే అమ్మాయి భర్త ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆ అబ్బాయి వాళ్ళ అత్తామామను చూసిన విధంగా అమ్మ నాన్నని చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్ ఉన్న న్యూ జనరేషన్ బాయ్స్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ అదే ఉంది. అందుకే పెళ్ళిళ్ళంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? సార్ ఒక్కటి చెప్తున్నాను, అల్లుళ్ళు ఇలా చూస్తున్నారు అని అంటున్నారు కదా సార్, అలా అందరూ లేరు సార్. ఎక్కడో మూర్ఖపు కూతుర్లు ఉంటారు, మా అమ్మనే చూడాలి ఇంకెవ్వరిని చూడొద్దు మీరు అనే మూర్ఖపు కూతురు. అది అప్పుడు తెలీదు, పెళ్ళైన ఫస్ట్ మోజులో తెలీదు మా ఆవిడ ఇలాంటిది అని. తర్వాత తెలిసింది ఆడి పరిస్థితి ఏమవుతుందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. సో ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తే కష్టం, ఇంకా పెళ్ళామని చెప్పి అటు వెళ్ళిపోతాడు. కాంప్రమైజ్ అయ్యి వెళ్ళే వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు మనం మగవాళ్ళని కూడా తక్కువగా మాట్లాడద్దు. ఏమంటానంటే సార్, ఈ ఆడవాళ్ళల్లో ఇలా వచ్చిన వాళ్ళు, ఇల్లరికాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు సార్. ఎందుకు నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తగారు, మావగారు అందరూ ఒకే దగ్గర ఉన్నారు. నా ఫ్రెండ్ బాగా చూసుకుంటుంది. అలా కూడా ఉన్నారు, ఒకే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. మహిళలో ఆణిముత్యం లాగా అనుకోవచ్చు. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ మంది ఉన్నారు మీరు అన్నట్టు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా అనుకుంటే ఇలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారు సార్. అత్తగారు ఆస్తి మొత్తం నాకే రావాలి, నా కూతురు ఒక్కరితేగా, నా ఆవిడ ఒక్కరితే కదా, సో నాకే వస్తుంది, కొంచెం ఎప్పుడన్నా తొందరగా పోతారు కదా అని ఉన్న అల్లుళ్ళు కూడా ఉన్నారు. మరి అలా అనుకుంటే సో ప్రస్తుతము మనం ఒక్కటి సార్, ప్రపంచంలో మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ ఒకప్పుడు అంచనా వేయగలం చూడగానే. పాత జనరేషన్లో కానీ మీరు అన్నట్టు 95 వరకు అరే ఈ అమ్మాయి ఇలాంటిది, కోడలు ఇలాంటిది, మంచిది, అరే తల్లిదండ్రులా చూసుకుంటుంది అత్తమామల్ని, ఇది గయ్యాళిది, ఇది చూడదని అంచనా. ఇప్పుడు ఎవరిని అంచనా వేయలేకపోతున్నాం సార్. ఈవెన్ మేము ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా స్టూడెంట్స్ని, ఒకప్పుడు స్టూడెంట్ని చూడగానే మేము గుర్తుపట్టేవాళ్ళం, ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాం మేమే. ఎందుకంటే మా ముందు ఒక ముఖము, మా వెనక ఒక ముఖం. అపరిచితులు ఎక్కువైపోయారు. అపరిచితుడు సినిమా చూసింది అడ్వాన్స్ గా మన కోసమే తీసాడు ఆయన. అదే పిల్లలు కూడా నిజంగానే, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ల ముందు ఒకలాగా బయటకు వచ్చాక ఒకలాగా. అసలు నాకైతే చూస్తుంటే సార్ అబచ్చి పాత జనరేషన్ నాకే బాగుంది. ఆల్మోస్ట్ 23 years ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చేస్తూ 23 years. ఈ 23 yearsలో నేను ఆల్మోస్ట్ 2014 వరకు స్టూడెంట్స్ బాగున్నారు సార్. కరోనా ప్రభావం అనుకుంటా, కరోనా వీళ్ళ బుర్రల్లో కూడా దూరినట్టుంది బాగా బ్రెయిన్కి. 15 years వచ్చి కాలేజ్కి వచ్చారో లవర్. అసలు లవ్ అంటే మీనింగ్ కూడా తెలియదు, అట్రాక్షన్. మా కాలేజ్లో మా క్లాస్ ముందు మా ముందు మంచిగా ఉంటారు చేతులు కట్టుకొని, బయటికి వెళ్ళాక వేషాలు స్టార్ట్ అవుతాయి. ఎవరు గుర్తుపడతాం సార్? పేరెంట్ వస్తాడు మమ్మల్ని అడుగుతారు, అరే మాకేం తెలుస్తుంది, నా ముందు మంచి చదువుతున్నప్పుడు నా వెనక ఏం జరుగుతుంది నాకే. కన్న కూతురు నీ ముందు ఎలా ఉందో నీ వెనక ఎలా ఉందో నీకే తెలియదు. మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళం, మాకెలా తెలుస్తుంది మీ పిల్లల గురించి? కరెక్ట్. అంటే శారద గారు మీకున్న ఈ 20+ years ఎక్స్పీరియన్స్లో మీరు చూసినట్లయితే దీనికి ప్రధాన కారణం ఈ మైక్రో ఫ్యామిలీస్ అని అనుకోవచ్చా? అంతే. అంటే ఒక పక్కన మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు చెప్తుంటారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, 3 నలుగురిని కనండి అని చెప్పేసి. అంటే ఇప్పుడున్నటువంటి మెయిల్ ఫీమేల్ అబ్బాయి అమ్మాయిల పరిస్థితి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక అవసరాల దృష్ట్యా చూస్తే, ఒకప్పుడు అంటే 4-5 పిల్లలు ఉన్నా కూడా అందరూ స్కూల్లోకి పోతుండేవాళ్ళు పొద్దున్న. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. నిజంగా మళ్ళీ అటువంటి పాతకాలం నాటి 4-5 అంటే ఫాదర్ మదర్తో కలిపి 7-8 మంది ఉండేటువంటి ఫ్యామిలీ వచ్చేటువంటి ఏమైనా ఆశాజంగా వద్దు సార్, వద్దంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు. ఎందుకంటే సార్ పాత జనరేషన్లో భర్త ఉద్యోగం చేసేవాడు, భార్య మంచిగా 9 మంది పిల్లల్ని ఆ ఇచ్చిన ఆ 10 రూపాయలు 1000 రూపాయలతోనో వాళ్ళని చదివిపించి 1 రూపాయి వెనకేసుకొని, మీరన్నట్టు ఇప్పుడు బంగారం అప్పుడు 2500 ఉండేది కొని దాచారు. ఇప్పుడు మనకి 50,000 వచ్చిందంటే 50కి 30,000 ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది ప్రతి నెల. ఈ జనరేషన్లో ఒక్క పిల్లల్ని చదివిపించి 2 పిల్లల్ని 1-2కి చేయనీకే కష్టపడుతున్నాం. పాత జనరేషన్ లాగా 9 మంది పిల్లల్ని ఇచ్చారనుకోండి, అప్పుడు మేము చేసే ఉద్యోగాలలో మేము ఒక స్టూడెంట్ అంటే ఒక పిల్లడికి, నాకు 4 పిల్లలు అనుకోండి, ఒక పిల్లడికి 20,000 చొప్పున నాకు 80-90,000 జీతం అడగాలి నేను. మరి వాళ్ళు ఇస్తారా?
నువ్వు ఎంత చేస్తే అంతే ఇస్తామంటారు, వాళ్ళు ఇవ్వరు. చెప్పడం ఏముంది సార్, నోరు ఉంది కదా అని సులువుగా చెప్పేస్తాం, కానీ అక్కడ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మమ్మల్ని ఇల్లు నడిపేది మేము, మాకు తెలుస్తుంది. అవును. అంటే దేశ పరిస్థితి చూస్తే ఏంటంటే మన దేశంలో మ్యాన్ పవర్ ఏమంటుందని మనుషుల రూపంలో ఉన్నటువంటి శక్తి ఎక్కువగా ఉంది. ఫ్యూచర్లో మంది నెంబర్ 1 స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంది అనే పరిస్థితి ఉంది. అంటే యూత్ ఎక్కువ ఉన్నారని. ఉన్నారు సార్. ఇప్పుడున్న యూత్ ఫెర్టిలిటీ విషయాల్లో సమస్యలు కానివ్వండి, పెళ్లి చేసుకోకపోవడం కానివ్వండి, ఇలా ఉంటే రానున్న 10-15 సంవత్సరాలకు వచ్చేసరికి ఇలా యూత్ తగ్గిపోతారు సార్. యూత్లో కూడా హెల్త్ పరంగా కూడా ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు సార్. హెల్త్ కండిషన్లు కూడా ఈ రోజు నాడు మీరు ఇలా కూర్చొని మీరు ఉండగలిగి మీరు చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు యూత్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అర్ధగంట కూర్చోలేడు. బ్యాక్ పెయిన్ అంటాడు, హెడ్ పెయిన్ అంటాడు, ఫీవర్ అంటారు. ఎన్ని రోగాలు వస్తాయంటే అదేంటి మనకి ఇన్ని రోగాలు రాలేదు, వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనం చద్దనం తిని మనం బయటకు వచ్చాము, పిజ్జా తిని బయటకు వచ్చాడు. ఇంటి ఫుడ్కి రోడ్డు మీద ఫుడ్కి తేడా ఉంది. అదే ఒక తల్లి కానీ ఒక భార్య కానీ ఒక గంట నాది కాదనుకొని ఇంట్లోనే కూర అయితే కూర, పప్పు అయితే పప్పు, చారు అయితే చారు వండి డబ్బా ఇచ్చి నువ్వు ఇది తిని రావాలని ఒక గట్టిగా అనండి. బయట ఫుడ్కి అలవాటు పడతారా? మళ్ళీ ఇవి మన హెల్త్ని మనమే ఖరాబ్ చేసుకొని మళ్ళీ యాడ్లలో ఆ విటమిన్ తిను, ఈ విటమిన్ తిను. అసలు మన హెల్త్ని మనమే ముందు జాగ్రత్తగా తీసుకుంటే అవన్నీ అవసరం లేదు అసలు. అయితే శారద గారు, ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఇండోర్ విషయం మనం కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, అదేవిధంగా పిల్లలు ఏది ఫాలో కావాలి? పేరెంట్స్ పిల్లలకి ఎథిక్స్, అసలు సమాజం గురించి, ఫ్యామిలీ గురించి, వాటి గురించి ఇప్పటి నుంచే నేర్పియాలి సార్. బాగా నేర్పియాలి. ఒక స్టేజ్ వరకు వాళ్ళు కొన్ని ఇవ్వకూడదు పిల్లలకి. కొన్ని ఇన్ ద సెన్స్ మీకు అర్థం ఏంటంటే, ఫస్ట్ ఫోన్ ఫెసిలిటీస్ ఇవ్వద్దు. టీవీ ఒక లిమిట్ ఉంటుంది, రిలాక్స్ కోసం ఈ టైంలో చూడు, ఇది చూడు అని పెట్టాలి. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని ఫాలో అయితే పిల్లలు కూడా కరెక్ట్ సెట్ అవుతారు సార్. ఇప్పుడు మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను సెట్ చేయమంటే నేను ఎలా సెట్ చేస్తాను? నాకున్న టైము 10 నెలలు. 10 నెలల్లో నేను నా ర్యాంకులు చూసుకుంటానా, నిన్నే తీర్చిదిద్దుతానా, నీ పర్సనల్గా నేను పర్సనల్ కేర్ తీసుకుంటానా? తీసుకోను. కేర్ సెంటర్లు మానండి. ఫస్ట్ పిల్లలు ఒక 3rd, 4th క్లాస్ వచ్చేంత వరకు హస్బెండ్ని తెచ్చి ఇవ్వమనండి సంపాదనతో. మీరు ఇంట్లో కుట్టు మిషన్లు అవి చేసుకున్నా కానీ 2 రూపాయలు వస్తాయి సార్. ఇంట్లో కూర్చొని చేయండి. పిల్లల్ని ఒక స్టేజ్ వచ్చేంత వరకు వదలకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ వదలొద్దు. ఎప్పుడైతే మదర్ వదిలేస్తుందో ఫాదర్ చేయాలి సార్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన ఎడపోతే నడవదు. మదర్ కేర్ తీసుకోవాలి సార్. మదర్ కొంచెం కేర్ తీసుకుంటే పిల్లలు కూడా సెట్ అవుతారు.